ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభువునందు ఆనందంగా ఉండుడి. దేవుడు అన్ని కార్యాలలో మీకు సహాయం చేయును. కనుక ఎందుకు భయపడాలి, కలత చెందాలి? మీరు భయపడనవసరం లేదు, కలవరపడనవసరం లేదు. అబ్రహాముని గురించి నేను ప్రతిదినం మాట్లాడుచూ ఉన్నాను కదా. బెహర్షెబా అబ్రహాము నివసించిన స్థలము ఇది. ఆ స్థలమే మీరు చూస్తున్నారు కదా. త్రవ్వకాల్లో త్రవ్వి తీసినారు కదా. అబ్రహాము యొక్క పనివారు, పనికత్తెలు, వారు నివసించుటకు కట్టిన ఇండ్లు, క్వార్టర్స్, వర్కర్స్ క్వార్టర్స్. ఆ కాలములో అబ్రహాము వచ్చి ఒక గొప్ప సీమంతుడిగా ఉండెను. ఆయనకు దాసులు, దాసీలు, ఒంటెలు, గొర్రెలు, గేదెలు, గొప్ప పశువుల క్షేత్రము. అదేమనగా పాలస్తీనా దేశంలో, అదేమనగా ఫిలిస్తీయులు నివసించు, వారిని పరిపాలించు రాజైన అబీయేలుకు అబ్రహామును చూసి, అంటే మీ వల్ల నా పిల్లలకు, నా మనవళ్ళు, మనవరాళ్లకు ఆపద కలగకూడదు, మీరు కీడు చెయ్యకూడదు, మనం ఒక నిబంధన చేసుకునేదమని చెప్పిన స్థలమే ఈ బెహర్షెబా. తన సొంత దేశమైనటువంటి గాజా, ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు గాజా అని చెప్తున్నారు కదా. ఫిలిస్తీయులు నివసించిన స్థలము గాజా పట్టణము బైబిల్లో చెప్పబడినది. అది ఇక్కడికి చాలా ప్రక్కలోనే, కంటి చూపు అంత దూరంలో గాజా ఉన్నది. మరి అక్కడి నుండి వచ్చి ఈయనేమో అబ్రహాము గొప్ప శ్రీమంతుడిగా ఉండినారు. అప్పుడు ఆయనకు పనివారు, పనికత్తెలు, ఆ పనివారందరూ విస్తారమైన వారిగా ఉండాలి. ఎందుకంటే గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, విస్తారమైన పశువుల మంద గొప్ప భూస్వామిగా ఉండాలి కదా. కనుక రాజుకి ఆయన అభివృద్ధి చూసి భయము కలిగినది. కనుక మనము నిబంధన చేసుకుందాము అని నిబంధన చేసినారు. ఆ స్థలమే ఈ బెహర్షెబా అన్న స్థలము. ఆయన దాసులు, దాసీలు నివసించుటకు కట్టబడినటువంటి ఇండ్లే ఇవని చెప్పబడుచున్నవి. ఈ వెనక ఉన్న టవర్ ఉంది కదా, ఇందులో నుంచి చూస్తే ఈ స్థలములన్నీ చాలా అందంగా కనిపించును. కనుక ఒక ఎత్తైన స్థలములోనే దీన్ని కట్టినారు. సరే, ఇప్పుడు దేవుడు నాకు ఏం వాక్యం చెప్పుచున్నారని అడుగుచున్నారా? మొదటి తెస్సలోనీయులకు 5వ అధ్యాయము 23వ వచనములో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలని దేవుడిష్టపడుచున్నారు. ప్రభు అయిన యేసు మళ్లీ వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి ఆయన్ని దర్శించి ఆయనతో కూడా పరలోకమునకు వెళ్లాలంటే చాలా ముఖ్యమైనది పరిశుద్ధత. మన శరీర ప్రాణాత్మలలో పరిశుద్ధత. మనం పాపం కలిగిన లోకంలో జీవించుచున్నాము. అనుదినము పాపకార్యములు పడుచున్నవి. ఎలాగండి దేవుడిష్టపడే పరిశుద్ధులుగా జీవించగలము? కనుక దేవుడు చెబుతున్నారు, ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేయునట. ఆయన నిజమైన దేవుడు, సమాధానపు దేవుడు. ఆయన మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధులుగా చేయును. మీరాయనను ఆనుకొనుడి చాలు. పరిశుద్ధతకు ఆయనను ఆనుకోవాలి. మీరే మిమ్ములను పరిశుద్ధపరచుకొనలేరు. దేవా, మీరు నన్ను పరిశుద్ధపరచుడి. మీరే నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచగలరు. దానికి నన్ను సమర్పించుకుంటున్నాను అని సమర్పించుకుంటే చాలు. దేవుడేం చెప్పుచున్నారు? నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను అని చెప్పుచున్నారు కదా. నేను దాన్ని విశ్వసించుచున్నాను. దేవా, నేను పరిశుద్ధునిగా జీవించలేను. అయితే మీరు నన్ను పరిశుద్ధునిగా చేసి పరిశుద్ధునిగా జీవింపజేయు దేవుడవు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. నన్ను పరిశుద్ధునిగా చేయుటకు సిలువలో రక్తము చిందించారు. ఆ రక్తము ద్వారా నన్ను కడిగి అనుదినం పరిశుద్ధునిగా చేయుడి. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అనుదినము శుద్ధీకరించి సంపూర్ణ పరిశుద్ధత అనుగ్రహించుడి. నీ వేదవాక్యము ద్వారా నన్ను పరిశుద్ధపరచుడి అని ఆయనను ఆనుకుని ప్రార్థించుట వలన అనుదినము ఆయన మనలను పరిశుద్ధపరచును. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరచు దేవుడు. ఈ దినం అదే కదా మీ సమస్య. పరిశుద్ధముగా జీవించలేకపోతున్నామని తడబడుచున్నారు కదా. ఏమీ లేదు, ఆయన నానుకునుడి. ఆయన మిమ్ములను పరిశుద్ధపరచును. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు సోలిపోతున్నావు? నేనున్నాను నిన్ను పరిశుద్ధపరిచి కాపాడి నడిపించుటకు. నీ జీవితమును నా చేతికి సమర్పించు. నీవు క్రమంగా వేదము చదివి ప్రార్థించు. ఆత్మదేవునికి నీవు స్థలమివ్వు. మిగతా ఆయన చూసుకుంటారు. ఇప్పుడు సమర్పించుకుంటారా? దేవా, మీరు నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచు దేవుడని విశ్వసించి నన్ను పరిశుద్ధపరచి నన్ను నడిపించుటకు మీ కరములకు నన్ను సమర్పించుకుంటున్నాను. ఈ పరిశుద్ధత కొరతలన్నీ మార్చండి. నేరారోపణ చేయు మనసాక్షిని మార్చండి. ఒక పరిశుద్ధ జీవితము ఇచ్చి ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.